రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములైన వారందరినీ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా కమిటీ అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీతో సమావేశమైన కమిటీ ఇవాళ కేయూ విద్యార్థి జేఏసీలతో భేటీ అయ్యింది. ఉద్యమకారులను సముచితంగా గౌరవించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణను ఉద్యమాన్ని అవమానించేలా ఎవరు వ్యాఖ్యానించినా సహించేది లేదని మంత్రి ఈ సందర్భంగా మంత్రి పొన్నం హెచ్చరించారు. ఏ తెలంగాణ ఉద్యమం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మనం సాధించుకున్నామో దాని పట్ల అక్కడో ఇక్కడో పార్లమెంటు వేదికల్లో ప్రధానమంత్రి స్థాయిలో ఇంకా గల్లీ స్థాయిలో ఎవరైనా తెలంగాణ ఏర్పాటును విమర్శించే విధంగా మాట్లాడితే వాళ్ళ పట్ల తెలంగాణ ఉద్యమకారుల దగ్గర మూకుమ్మడిగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు మనందరి ఆత్మగౌరవం. ఇవాళ ఏ గౌరవం గుర్తింపు కోసం కొట్లాడుతారో దాన్ని ఒకడు అంటుండు తలుపులు బంద్ చేసుకొని చేసిరంటున్నాడు, ఒకడు పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తా ఉన్నాడు, ఇంకోటి అంటా ఉండే ఏదో మేము పెద్ద పాకిస్తాన్. ఎవ్వరు ఇది మా జాగిరే, తెలంగాణ ఉద్యమకారుల జాగిరే, తెలంగాణ ప్రజల జాగిరే. అవసరంగా తెలంగాణ అంశాన్ని అనేక మంది అమరులైనటువంటి వాళ్ళని అగౌరవపరిచే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని సందర్భంగా కోరుతారు. పోరాటంలో భాగస్వాములుగా తెలంగాణను ఎవ్వరన్నా ఊరుకోం. అది భారతీయ జనతా పార్టీ అధికారం ఉండొచ్చు, లేకపోతే ఇంకోరన్నా కావచ్చు అనే మాట సీరియస్ గా చెప్తా ఉన్నాం.